సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన మెదడులో కోటాను కోట్ల న్యూరాన్లు ఉంటాయట. ఒక్కో న్యూరాను ఒక్కో విషయాన్ని నమోదు చేయడం మొదలు పెడుతుందట. వీటి మధ్య ఏర్పడే బంధం ద్వారా చివరికి ఆ విషయం మన మెదడులో ముద్రితమవుతుందట. ఉదాహరణకి జిలేబీనే తీసుకుందాం. జిలేబీ రంగును, వాసనను, రుచిని, ఆకారాన్ని ఒక్కో న్యూట్రాన్ విడివిడిగా గుర్తుపెట్టుకుంటాయట. వాటి మధ్యన ఏర్పడే లింకు వల్ల మన మెదడు మొత్తంగా జిలేబీని గుర్తుంచుకుంటుంది. ఇలా ప్రతి విషయం విడివిడిగా మొదలై చివరికి ఒకే విషయంగా మనకి గుర్తుండిపోతాయట. బాగుంది కదండి? మరిన్ని విషయాలు ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. గాజులతో, ఉలన్తో వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అనిత గారు. మరి అనిత గారికి మన చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దామా? నమస్తే అండి అనిత గారు. నమస్కారం. ఎక్కడి నుండి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చాను. ఓకే, ఈ రోజు మాకు ఊలన్ తో అలాగే బ్యాంగిల్స్ తో వాల్ హ్యాంగింగ్ చేస్తానన్నారు కదా. ముందు దీనికి కావాల్సినవి ఏంటో చెప్తారా? సీజర్, కుందన్స్, ఉలన్, థ్రెడ్, బ్యాంగిల్స్, బెల్స్, బ్లూ అండి. సో అనిత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారండి? బ్యాంగిల్స్ తీసుకొని ఉలన్ రౌండ్ చేయాలండి. ఓకే, ఉలన్ ఎంత కావాల్సిందో అంత తీసుకోవాలండి మనం. ఫస్ట్ నాట్ వేసుకోవాలండి. ఫస్ట్ రౌండ్ అప్ చేయాలండి. ఇంకొద్ది ఉలన్ కలుపుకోవాలండి. దీనికి ఇది రౌండ్ అప్స్కి సరిపోదు. ఓహో, ఇప్పుడు రౌండ్స్ చేసుకోవాలండి. త్రీ రౌండ్స్ వేసుకోవాలి దీనికి. ఓకే, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నాట్ చేయకుండా ఒక హాఫ్ వరకు త్రీ రౌండ్స్ వేసుకొని మధ్యలో నాట్ వేసుకోవాలండి. ఒకటి వేస్తే సరిపోతుందండి? ఒకటి వేస్తే సరిపోతుందండి. నాట్ వేసుకోవాలండి. ఫస్ట్ నిలువుగా చుట్టి తర్వాత హాఫ్ గా చుట్టి, అంటే వెడల్పుగా చుట్టి రెండు క్రాస్ చేశారండి. సో మొత్తం అంతా కలిపితే వీల్లాగా అయిపోయింది. ఓకే, సో ఇంకొకటి చేద్దామండి. చేస్తామండి. ఇవి 20 పడతాయండి బ్యాంగిల్స్. 12 కలర్స్ వన్ టైప్, 9 కలర్స్ వన్ టైప్ పడతాయి. రథం టైప్ లో వస్తుంది మొత్తము. సో ఇంకో కలర్ స్టార్ట్ చేద్దామండి. అయితే అంటే ఇప్పుడు మనం లోపల ఏ రంగు బ్యాంగిల్ పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్లేన్ బ్యాంగిల్ పెట్టుకోవాలండి. ప్లేన్ బ్యాంగిల్ పెట్టుకోవాలి. ఇంకో బ్యాంగిల్ కి చూడండి. సో నాట్ చేసుకోవడం కూడా థ్రెడ్ ఎక్కువగా కనపడకుండానండి చాలా చిన్నగా నాట్ చేసేస్తున్నారు. థ్రెడ్ కూడా ఎక్కువ లేకుండా మళ్ళీ ఆ థ్రెడ్ ని కూడా కవర్ చేసి రోల్ చేసేస్తున్నారు ఉలన్ని. సో ఇక్కడ బ్యాంగిల్ కి చుట్టడం కూడా మళ్ళీ అయిపోయింది కదండి. కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చక్రంలా చుట్టాలి. సో గట్టిగా చుడుతున్నారు కొంచెం. ఏదైనా కూడా ఎటువైపు చుట్టినా కూడా 3 టైమ్స్ నాట్ చేసేసేయాలి. సో ఇవి అయిపోయాయి కదండి. ఇంకా ఉన్నాయా మరి అటాచ్ చేయడానికి? ఇలాగే చేసిన ఇంకా 2 ఉన్నాయండి. చూపిస్తాను నేను ఎలా చేయాలో. బ్యాంగిల్స్ తీసుకొని అదే థ్రెడ్ మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఉలను చిన్నగా ఒక 4-5 పీసెస్ కట్ చేసుకొని, సో మనకు నాట్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ కి సెంటర్ లో నాట్ చేసుకోవాలండి. సో మీరు ఇప్పుడు 2 కలర్స్ బ్యాంగిల్స్ పెడుతున్నారు కదా, అంటే సేమ్ కలర్ పెడుతూ కాంట్రాస్ట్ ఉలన్ తో నాట్ చేస్తారు. ఓకే ఓకే, సో అంటే ఈ మూడింటిని ఇప్పుడు మనం ఒక పొజిషన్ లోకి తీసుకొచ్చామండి. ఇందాక అనిత గారు చెప్పారు కదా గోపురం లాగా ఉంటుంది పైన. సో మనం రథం లాంటి తయారు చేస్తాం కాబట్టి ముందు గోపురం ఉంటుందండి. ఫస్ట్ వన్ బ్యాంగిల్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ కి వచ్చేసింది. ఇలా నాట్ వేసుకోవాలండి. ఏ సైజ్ లో నాట్ వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ చేసింది ఉంది నా దగ్గర, అది చూపిస్తానండి. ఓకేనండి. ఇదిగోండి కంప్లీట్ అయిన తీసుకొచ్చాను నేను. దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నేను ఇందాక చెప్పాను కదండి ఫస్ట్ 1 తో స్టార్ట్ చేశారు బ్యాంగిల్,
నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ వచ్చాయి, తర్వాత 3, తర్వాత 4, మొత్తం గోపురం లాగా కనబడుతుంది మనకి. నెక్స్ట్ ఇది రథానికి సంబంధించి రెండు వైపులా ఉండేటటువంటి దిమ్మలు అంటారు అవండి. తర్వాత కింద చక్రాలు. సో నైస్ గా ఉందండి. సో నెక్స్ట్ దీనికి ఇంకేం చేస్తారు? గ్లూ పెట్టి డెకరేషన్ చేసుకుందామండి. సో ఈ రథానికి గ్లూతో మనం డెకరేషన్ చేసుకుందాం, గ్లూతో స్టోన్స్. గ్లూ తీసుకొని దాన్ని టచ్ చేయాలండి, కొద్దిగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉందండి. అదేంటంటే మనం ఏదైతే బ్యాంగిల్స్ ని నాట్ చేసామో ఆ నాట్స్ అంతా కూడా క్లియర్ గా కనిపించకుండా నీట్ గా కవర్ అయిపోతాయి. ఓకే, సో మొత్తం అన్నింటికి కూడా అంటే ఇన్ బిట్వీన్ అన్నింటికి కూడా పెడతారండి స్టోన్స్? అవునండి. ఓకే, స్టోన్స్ వల్ల లుక్ వస్తుంది కాబట్టి స్టోన్స్ పెట్టేస్తారు. స్టోన్స్ కాకుండా ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి మార్కెట్లో, అవి కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. ఓకే, సో స్టోన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదండి? అవునండి. ఓకే, ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ప్లాస్టిక్ గంటలు దొరుకుతాయండి. అవునండి, ప్లాస్టిక్ గోల్డెన్ బెల్స్ దొరుకుతాయి చిన్నవి. మన ఇష్టం అండి, ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఒక 3 3 గంటల్ని తీసుకున్నారు. నిజంగా చాలా క్యూట్ గా ఉంది. అంటే మన వాల్స్ కాంట్రాస్ట్ గా ఉంటే కనుక దీనికి అంటే క్రీమ్ కలర్ లోనో లేదంటే లైట్ గ్రీన్ అంటే పిస్తా గ్రీన్ కలర్ లోనో వాల్ కనుక ఉంటే ఇది వేస్తే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగా తయారు చేశారు. పిల్లల ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఇన్ బిట్వీన్. నిజమేనండి, ఫోటో సో ఫ్రేమ్ మన టైప్ లో పిల్లల సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ అటాచ్ చేసినట్లయితే బాగుంటాయి. కరెక్టేనండి. సో మంచి ఐడియా మీది, బాగా తయారు చేశారండి. సో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి. ఇందాక మనం పింక్ అండ్ మెరూన్ చేసాం, ఇది పింక్ అండ్ బ్లూ. బాగుంది. అయితే ఇక్కడ స్టోన్స్ చేసాము అటాచ్, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి. నిజంగా చాలా బాగుంది. సింపుల్ గా ఉంది, నీట్ గా ఉంది. సో ఫోటో ఇక్కడ కూడా మిస్ అయింది కాబట్టి మీరు ఫోటో పెట్టేసేసుకోవాలి. ఓకేనండి, చాలా బాగుంది. మా సఖులందరికీ మంచి ఐటమ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.